శక్తివంతమైన ఆలయాలకు చరిత్రకు నెలవు మన భారతదేశం. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒకే రోజులు అమ్మవారు బాలికగా, యువతిగా, వృద్ధురాలుగా కనిపిస్తుందంటే మీరు నమ్మగలరా? ఇది నమ్మలేని సత్యం, కానీ నమ్మాలి. ఈ వీడియోని మీకు పూర్తిగా నమ్మకం కలిగిస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని ఇస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఒకే దేవాలయంలో అమ్మవారు బాలికగా, యువతిగా, వృద్ధురాలుగా కనిపించడం అంటే అది ఒక ఆశ్చర్యమే. ఈ విశిష్టమైన దేవాలయంలో అన్ని అంతు చిక్కని రహస్యాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ప్రతిరోజు జరిగే అద్భుతాన్ని చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఉత్తరాఖండ్ వాసులకు ఆరాధ్య దేవత దారీదేవి, కాళీమాతకు మరో రూపమైన దారీదేవి చార్ధామ్ క్షేత్రాలకు నాయక అని చెప్తారు. బద్రీనాథ్కు, శ్రీనగర్కు వెళ్లే దారిలో కల్వాసార్ గ్రామంలో అలకనందా నది ఒడ్డున ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం అలకనందా నదీ ప్రవాహాన్ని నియంత్రిస్తుందని అక్కడి వారి విశ్వాసం. ఈ ఆలయం గురించి ఇంకా చెప్పాలంటే మహాభారతంలో కూడా ప్రస్తావించారు. సిద్ధపీఠం పేరుతో భాగవతంలో పేర్కొన్నారు ఈ ఆలయం గురించి. 108 శక్తి పీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని దేవి భాగవతంలో ఉంది. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే దారీదేవి. దారీదేవిని ధిక్కరిస్తే అంతే కీడు జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. ఇక్కడ మనం చూసుకుంటే క్రీస్తు శకం 1882లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఒక రాజు పడగొట్టాలని ప్రయత్నించారు. ఆ టైంలోనే కొండ చర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నేలమట్టం అయిపోయిందని స్థానికులు చెప్తారు. ఆ ప్రకృతి విపత్తు వేల మంది ప్రాణాలను కూడా బదిలీసుకుందని కూడా ప్రచారంలో ఉంది. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి ఈ ఆలయం జోలికి వెళ్తే దారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఆ ప్రాంతంలో మనుషుల్లో స్థిరపడిపోయింది. ఇక 2013వ సంవత్సరం మే నెలలో వచ్చిన ఉత్తరాఖండ్ వరదలకు కూడా ఈ దేవి ఆలయాన్ని తొలగించడమే ప్రధాన కారణం అని చెప్తారు. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించి సమీపంలో కొండపై ప్రతిష్ఠించింది. ఆ మరుసటి రోజే కుంభవృష్టి కురిసి అలకనంద మహా ఉగ్రరూపం దాల్చి విలయ తాండవం చేసింది. అలకనంద ఉగ్రరూపంలో దాదాపు 10,000 మంది పైగా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత మళ్లీ విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్ఠించారు. గర్వాల్ ప్రాంతంలో అలకనంద నది ఒడ్డున ఉన్న ఈ దారాదేవి ఆలయం గర్భగుడిలో అమ్మవారు సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠలో ఉందని చెప్తారు. కాళీమఠలో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా ఉంటుంది. సో ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకు అధిపతి బుధుడు. బుధుడు అహింసను ప్రబోధిస్తాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిశలో ఉండే కాళీమాత శాంతిస్తుందని చెప్తారు. ఆలయంలో అమ్మవారు ఉదయం బాలికగా, మధ్యాహ్నం నడి వయసు మహిళగా, సాయంత్రం వృద్ధురాలుగా మారుతుంది. అమ్మవారి శక్తి ఎలా ఉంటుందో ఇంతకన్నా మనం ఇంకేం చెప్పగలం? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి టెంపుల్స్ మన ఇండియాలోనే ఎందుకుంటాయంటే మనం నమ్మి విశ్వాసం. సో మన విశ్వాసం పైన ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. దైవం, మనం నమ్మితే దైవం, నమ్మకపోతే మన ఇష్టం. ఎందుకంటే దైవం లేనిదే మనిషి లేడన్న మాట వాస్తవం. ఒక మనిషి పుట్టి పెరిగి చనిపోయి మళ్ళీ పుట్టడం అంటే ఇది ఒక దైవమాయగానే చెప్పాలి. సో మనం గడిపే ప్రతిరోజు, మనం తినే ప్రతి గింజ అంతా ఆ దైవ మహత్యమే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు నిజంగా ఇక్కడ వెళ్ళి చూస్తుంటే కనుక మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.